చెప్తున్నాను ప్రోగ్రామ్ చేపిద్దామని. ఇందులో విషయాలు ఏం లేవు. అనిల్ గారు మీరు మాట్లాడడం దాటి నుంచి క్రిటిక్ గారు ఏదేదో మాట్లాడతా అన్నారు. ఐ మీన్ థింకర్ గారు ఒక నిమిషం తీసుకోండి. క్రిటిక్ గారు మీరు మాట్లాడటం అయిపోతే అనిల్ గారు మాట్లాడతారు, అక్కడ క్లోజ్ చేసేసుకోండి. ఎంతసేపు వెయిట్ చేపిస్తారు సార్? క్రిటిక్ గారు ఏమైనా ఉందా మీరు మాట్లాడేది? లేదు నేను మాట్లాడుతున్నానండి. టింకర్ గారు ఇందాక నాకు చెప్పిందంతా బైబిల్ నుంచి చెప్పారండి. ఇప్పుడు నేను బైబిలే నిజం అని నమ్మనప్పుడు ఆదాముని క్రియేట్ చేశాడని, ఆ క్రియేటర్ యెహోవా అని నేను ఎందుకు నమ్ముతానండి? ఆయన దాన్ని బట్టి కదా నాకు చెప్తున్నారు. ఒక డీసెన్సీ ఉందండి, ఒక ప్రిన్సిపల్. వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ. ఒక డెకరామో డిగ్నిటీ ప్రకారం ఓకే, వి జస్ట్ అగ్రీ టు డిసగ్రీ. అంతేకాని ఫౌల్ లాంగ్వేజ్, ఫిఫ్టీ లాంగ్వేజ్ వాడాల్సిన అవసరం లేదు కదండి. అది మీకు ఇరువైపులా వర్తించింది. అవును సార్, నేనేం చెప్తున్నాను, నేనేం ఫౌల్ లాంగ్వేజ్ వాడలేదు కదండి. ఇప్పుడు ఆయన వినయ్ ఒకసారి మీరు సైలెంట్ అవ్వండి. క్రిటికర్ నేను సమాధానం చెప్తాను. క్రిటికర్ చెప్పండి. మీరు ఆగండి వినయ్ గారు, 1 minute లో క్లోజ్ చేసి అనిల్ గారికి ఇచ్చేద్దాం. ఒక నిమిషం ఆగండి వినయ్ గారు. మీరు టైం ఎంత కిల్ చేస్తారంటే అందరిది. ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తాను, తర్వాత అనిల్ గారికి ఇచ్చేద్దాం. ఆయన ఉంటారు సార్, విన్నారు కదా. ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తాను. క్రిటిక్ గారు మీరు ఏం చెప్పండి. నేను కూడా ఉంటానండి, అనిల్ గారు మాట్లాడేది కూడా వింటాను. ఎందుకు సార్ నేను మాట్లాడతాను? చెప్పిన దానికి నేను రెస్పాండ్ అవుతానంటున్నానండి. ఇందాక నాతో మాట్లాడారు, మ్యూట్ చేయండి. అనిల్ గారు మాట్లాడినాడు సార్. క్రిటిక్ గారు కూడా వెయిట్ చేస్తారు. సరే అనిల్ గారు మాట్లాడతారు. లేదండి, నన్ను ఒక్క నిమిషం మాట్లాడినండి. అనిల్ గారు చెప్పేది కూడా వింటాను అన్నాను. ఓకే కూల్, రైట్ రైట్. సో క్రిటిక్ గారు ఉంటున్నారు, అనిల్ గారు చెప్పేది కూడా వింటారు. అనిల్ గారు మాట్లాడండి. అయ్యా నన్ను రెస్పాండ్ అవ్వనివ్వండి సార్. అర్థమవుతుందా మీకు? హలో క్రిటిక్ గారు, మీరు రెస్పాండ్ అవుతురు, మీరు అవ్వచ్చు తప్పకుండా, ఏం పర్వాలేదండి. నేను మీకు టైం ఇస్తాను. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు ఇందాక జస్ట్ 1 నిమిషం క్రితం నేను బైబిల్ని నమ్మట్లేదు కాబట్టి టింకర్ గారు ఏది చెప్పినా కూడా నేను నమ్మే అవసరం లేదు నాకు అని మీరు అన్నారు. సో మీరు దేన్ని నమ్ముతున్నారు సార్? ఒకసారి వర్డ్ టు వర్డ్ మనం ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకుందాం. మీరు దేన్ని నమ్ముతున్నారు సార్? ఏ గ్రంథాన్ని నమ్ముతున్నారు? బైబిల్ అనేదాన్ని నమ్మట్లేదండి. మీరు దేన్ని నమ్ముతున్నారు అని అడిగాను నేను. దేన్ని నమ్మట్లేదు అనట్లేదు. మీరు నోటితో తింటారా ముడ్డితో తింటారా అని నేను అడగల. మీరు నోటితోనే తింటారు కదా అని అడిగాను నేను. మామూలుగా అడగండి, చెప్తారా? అతని సమాధానం చెప్పి ఉంది, అతని సమాధానమే వంకరగా ఉంది. మీరు వినాలే. అనిల్ గారు ఒక్క నిమిషం మీట్ లో పెట్టి క్రిటిక్ గారు నేను ఒక్క నిమిషం ఉండండి. బైబిల్ నమ్మట్లేదండి. దేన్ని నమ్ముతున్నారని అడిగాను. ఆ పేరు చెప్పలేడా? ఆ గ్రంథం పేరు చెప్పలేడా? చెప్పాలి. దేన్ని నమ్మట్లేదు నేను నాస్తికులని చెప్పండి. నేను దేన్ని నమ్మట్లేదు చెప్పండి. పోనీ వినయ్ గారు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. వినయ్ గారు క్రిటిక్ గుడుగుడు చెప్పు, నువ్వు దేన్ని నమ్ముతున్నావు చెప్పు. ఇప్పుడు నేను ఏది నమ్ముతున్నాను అని చెప్పానంటే ఆయన టాపిక్ దాని మీద తీసుకెళ్తాడు. బైబిల్ గురించి మాట్లాడతాడు. బైబిల్ గురించి మాట్లాడటానికి నువ్వు ఎవడురా? నువ్వేమన్నా థియాలజిస్టువా? ఇదేరా మీ బతుకులు? చెత్త వెదవల్లారా, చెత్త వెదవల్లారా, ఇదేరా మీ బతుకులు? తిడుతున్నాడు ఆయన, బ్యాన్ చేశాను. ఏవైతే ఉన్నాయో బైబిల్ గురించి నువ్వేమా కాదండి. నీకేమొచ్చా? అనిల్ నాన్న, నువ్వు మాత్రం వచ్చి వేదాల గురించి మాట్లాడుతావు. వినయ్ గారు ఆయన మ్యూట్ చేస్తారా ఒక నిమిషం? ఎవడా నువ్వు? మీరు ఒకసారి కాదు క్రిటిక్ గారు ఒక నిమిషం అండి. వినయ్ గారు ఇస్ దిస్ ఫేర్ అండి? మీరు చెప్పండి వినయ్ గారు. వినయ్ గారు, నువ్వు ఏం పుస్తకాన్ని నమ్ముతున్నావు అడిగాను. ఒక నిమిషం అంటే నేను అతని నుంచి ఆన్సర్ తీసుకోవడానికి. క్రిటిక్ గారు, అనిల్ గారికి ఎలాగైతే ఒక నమ్ముతున్నారు ఒక విషయాన్ని, మీరు కూడా ఏదో ఒక విషయం నమ్ముతున్నారు కదండి. అది మీరు ఎన్నోసార్లు తెర మీద కూడా చెప్పుకున్నారు కదా, మా రాములు వారది పలానా నమ్ముతున్నారని చెప్పండి. మరి మీకు నమ్మేదానికి ఎట్లాగైతే మీకు హక్కు ఉందో, అవతల కూడా బైబిల్ నమ్మే అదే హక్కు వాళ్ళకు ఉంది. టింకర్కో, నాకు, ఆర్పి గారికి. దాన్ని మీరు కాన్సల్ చేసి ఇది ఎట్లా కట్టారండి? నేనేమన్నానండి? నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా? బైబిల్ ని నేను నమ్మట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అది తప్ప సార్? నమ్మట్లేదు. ఏదో ఒకటి నమ్ముంటారు కదా, నమ్మింది ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు చెప్పానంటే అండి ఆయన దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆయన వినయ్ గారు నేను చాలా మర్యాదగా మాట్లాడతాను.
విడి గారు మిమ్మల్ని కింద పెడుతున్నా, అది చాలా గొప్ప విషయం అని నమ్మినప్పుడు, అది ఫ్లాలెస్ అని నమ్మినప్పుడు మీరు ధైర్యంగా చెప్పొచ్చు, అవునండి నేను పలానా నమ్ముతున్నా, దాన్ని మీరు అడగొచ్చు. లేదా నాకు ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ లేవు, లేదా నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీరు దాని మీద ఏం క్వశ్చన్ అడగొద్దు, పలాంది నా ఆస్తికం అని చెప్పండి, అయిపోయా కదా. దానికి వినయ్ గారు, ఎందుకు ఇంతసేపు? చాలు క్రిటికల్ ఇంకా చాలు, పక్కన పెట్టండి. వేరే వాళ్ళ ఒపీనియన్ అంతే, తీసుకోండి. అంతే. ఎందుకంటే అది wrong way వెళ్తుంది, wrong way వెళ్తుంది. మాట్లాడుతున్నారు, అది మీరు తెర మీద చూపించి Wrong way వెళ్తుంది. తీసేస్తున్నానండి, ఎందుకులే. అది అనిల్ గారు, ఇంకో రోజు మీరు కూడా- మాట్లాడతాను. క్రిటిక్ గారు ఇంకో రోజు తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ కిరణ్ విషయంలో ఈ రోజు కొంచెం ఒకంత ఐ మీన్ దాన్ని ఏమంటే పబ్లిక్ మోడెస్టీ కొంచెం ఒక దాటి వెళ్ళిపోయింది. మీరు కూడా ఈ మళ్ళీ క్రిటిక్ చూపించి ఎందుకంటే మళ్ళీ నలుగులో నగుబాటు అవుతారు. అనిల్ గారు వద్దు, వదిలేసేయండి. సరే సార్, నేను ఇప్పుడు క్లియర్ గా మాట్లాడమంటారా? చాలా ఓపికగా రైట్, కామ్గా మాట్లాడతాను. సార్ మేమందరం మీట్లో ఉంటాం. వీళ్ళు మత ఎందుకంటే మా ఛానల్ కొన్న డీసెన్సీ కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏది తిట్టే మళ్ళీ నా మీదకి వస్తుంది. సరే, మీరు అట్లా అంటే ఇక నేను వెళ్ళిపోతాను సార్. థ్యాంక్ యూ. తెల్లదు కానీ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ మోకరీ. ఏమండి నేను చెప్తున్నా కదా, యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ మోకరీ, ఆ సర్కాజం ఈజ్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్. క్యారీ ఆన్. అందుకనే అచ్చా, కాదు ఆయన ఎవరంటారంటే వీళ్ళని ఎలా కాదు సార్ తిట్టద్దు, ఇంకొక దాంట్లో పెడదాం, ఇంకొక టాపిక్ పెట్టి పెడదాం, ఇప్పుడు కాదు అంటారు. మీరు చెప్పారు సార్. అనిల్ గారు ఒకరికి పిండి పెట్టండి సార్. ఓకే, అనిల్ గారు ఒక్కరే ఉంటారు, మాట్లాడండి. సార్ నేనేమన్నానంటే వీళ్ళు హిందుత్వవాదులు, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళందరూ కూడా హిందుత్వవాదులు. ఈ హిందుత్వవాదులకి ఎవ్వరంటే కూడా గౌరవం లేదు, వీళ్ళ దేవుడు అంటే కూడా వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. అందుకనే రాముడి గుడి, రామ్ లల్లా, ప్రభు శ్రీరామ్ అని ఎవరినైతే అంటారో అయోధ్యలో, అక్కడ కూడా ఈ పీకుడు వాళ్ళందరూ వెళ్ళి ఆ రాముడి గుడిని దోచుకొని తిన్న దుర్మార్గులు సార్ వీళ్ళు. ఈ దేశంలో ఉన్న ఎంతో మంది, ఎన్నెన్నో మంది రాముడిని నమ్మి ఆయనను ప్రేమించి ఆయన కోసం లక్షలాది రూపాయలు కూడగట్టి అక్కడికి పంపిస్తే, ఆ కూడగట్టిన డబ్బులన్నీ కూడా లక్షలాది రూపాయలన్నీ కూడా కోట్ల రూపాయలుగా మారితే వాటిని అప్పనంగా దొబ్బి తినేసిన చెత్త నా కొడుకులు ఈ క్రిటిక్లు అంటున్నారు. అరే క్రిటిక్ గా నా కొడుకు వద్దండి అనిల్ గారు, నేను అలాగే మాట్లాడతాను, అయితే తీసేయండి నన్ను, ఆ మాట వద్దండి. మీ తరపు నేనే ఆ మాట వెనక్కి తీసుకున్నాను. తీసేయండి నన్ను, తీసేయండి. అనిల్ గారు మిమ్మల్ని తీసేయండి అంటారు, మిమ్మల్ని తీయడం సహజం అవుతుందేనా ఆ మాట అంటారు? కాదండి, నేను లాజికల్లీ మాట్లాడుతున్నప్పుడు నేను తీసేయమన్నా వినయ్ ఎలా చేస్తారు సార్? మీ అందరికీ ఫ్రెండ్ ఇక్కడ. కాదండి, నేను లాజిక్ తో మాట్లాడుతున్నప్పుడు అట్లా ఇట్లా ఇప్పుడు అనిల్ గారు నా తరపున ఒక సిస్టర్ గారు మాట్లాడుతున్నారు, మీరు దయచేసి ఇది కూడా పాపం వినయ్ గారు కరవమంటే కప్ప కప్ప ఈ అమెరికాలో ఉండి తెలుగు సామెత చెప్తున్నారండి. మీరు నా తీసేయమని ఆయన అంటున్నాడు, ఎట్లా పాజిబుల్ అవుతుంది? గారు మనందరికీ ప్రవీణ్ పగడ ఒక ఇన్స్పిరేషన్, వారిని దగ్గరగా చూసిన ఒక స్నేహితురాలు, ఆ మాటలు కూడా గౌరవించండి కొంచెం, నామే సానుభూతి. ఓకే అనిల్ గారు, క్యారీ ఆన్. సరేనండి. అయితే వీళ్ళందరూ కూడా తిప్పకి పాత్రులే. ఎందుకంటే వీళ్ళు సావర్కర్ గాడు రాసిన పుస్తకం ఏదైతే ఉందో హిందుత్వ అనేది, ఆ హిందుత్వ అనే పుస్తకం వీళ్ళు చెడ్డీలు వేసుకొని పొద్దున్నే లాఠీలు వేసుకొని వెళ్తారు కదా, అక్కడ ఈ ఎదవలకి అందరికీ నేర్పిస్తారు. కొండలరావు గారు మీరు కూడా వినాలి, మీరున్నారు ఇక్కడ నాకు తెలుసు, రైట్? సో వీళ్ళు నేర్పిస్తారు. వీళ్ళు ఏంటంటే విషయాన్ని బయటికి కక్కరు, ఇక్కడ అక్కడ ఈ పెంట మీద కాసేపు, ఆ పెంట మీద కాసేపు, కోడి ఎట్లా అయితే తింటూ ఉంటుందో ఆ టైప్ లో మనతో మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడతారంటే బైబిల్ని మేము అటాక్ చేయాలి, ఎందుకంటే బైబిల్లో విగ్రహారాధన గురించి వ్యతిరేకంగా రాయబడింది, మేము విగ్రహారాధికులము, ఆ విగ్రహారాధికుల గురించి చెడుగా మాట్లాడబడింది కాబట్టి బైబిల్ ప్రమాదకరము అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనకు చెప్తారు. ఈ విషయాలు ఎంఎస్ గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో ఎప్పుడో రాసేశాడు, 1939లో. వీళ్ళు కొత్తగా నేర్చుకొని మన దగ్గర ఇవన్నీ వాగుతూ ఉంటారు. బైబిల్ని అటాక్ చేయాలి, బైబిల్ ఎందుకు చేస్తారా బైబిల్ని అటాక్? అంతకన్నా ముందు బైబిల్ ఈ దేశానికి ఉన్నట్టుగా ప్రింట్ అయ్యి రాకముందు ఈ దేశంలో విద్య ఉందా, వైద్యం ఉందా, సదుపాయాలు ఉన్నాయా? మిషనరీలు తెస్తే మిషనరీల దగ్గర ఉండి మీ పూర్వీకులు చదువుకుంటే తిన్న ప్లేట్లో ఉచ్చబోసే రకాలు మీరు, మిషనరీల దగ్గర చదువుకొని ఉద్యోగాలు పొంది హోదాలకు వెళ్ళి తర్వాత బైబిల్ చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ చదివి, అంటే కాన్స్టిట్యూషన్ వల్ల మనకి ఇంత స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండ్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి అని అందరూ చదువుకున్నాక ఇప్పుడు వచ్చి కొత్తగా కొత్త మాటలు, చిలక పలుకులు ఎవడికరా మీరు వినిపిస్తున్నారు? ఏంద్రా బైబిల్ని అటాక్ చేస్తారా? మీలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టారు, సచ్చారు భూమిలో అడ్రస్, కానీ వేల సంవత్సరాలు భక్తాయిలు అందరికీ చెప్తున్నా, మీ తరం కాదు బైబిల్ ని డిస్ప్రూవ్ చేయడం, మీ తరం కాదు, మీ బాబు తరం, మీ తాతల తరం కూడా కాలేదు, అవ్వదు అది. సో ఉప ప్రయత్నాలు మానుకోండి.
అరే క్రిటిక్ ఇందాక ఏదో వాగావు కదా, రాళ్ళు రప్పలు అది ఇది ఏదో అంటుంది కాబట్టి నేను అటాక్ చేస్తున్నాను. నువ్వు ఎంత అటాక్ చేసుకో, అటాక్ చేసి ఎగిరి 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 నీ కాళ్ళు ఎరిగిపోయి అక్కడే పడిపోతావు, కానీ నువ్వు ఏమి పీకలేవురా బైబిల్ని. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అది దైవ గ్రంథము, మోర్ ఓవర్ వర్డ్ ఆఫ్ గాడ్. అరే ముందు మీరు కడుక్కోండిరా, మీరు చూసుకోండిరా, అయోధ్య మందిరంలో ఏం జరుగుతుంది చూసుకోండిరా. సిగ్గుపోయిందిరా మీదంతా. అరే 30 ఏళ్ళ నుంచి రాముడి మందిరం అని చెప్పి రాడికలైజ్ అయిపోయి మీరందరూ కూడా ముస్లింల మీద దాడులు చేసి బాబరీ మసీదు పగలగొట్టి మరి అక్కడే రాముడు పుట్టాడు అనేది ఒక క్రియేట్ చేసి మరి మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ కోట్ల రూపాయలు అసలు ఎప్పుడు, అరే కాకు పుసండి ఎక్కడికి పోయిందిరా, కాకు పుసండి ఎక్కడికి పోయిందిరా? ఆ 200 కిలోల సిల్వర్ ఇటుకలు ఏంద్రా, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి భూములు కొంటవేంది? లేకపోతే అక్కడ వెళ్ళి దానం చేసిన కొన్ని కోట్ల మంది ఉన్నారు. మీరు అందరిని ఎలా అంటారు? ఆ దోషులు కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు ఆ కేటగారికలుగా చెప్పండి, కానీ మీరు అందరినీ గంపకొత్తగా అనలేరు కదా బ్లాంకెట్ లాగా. ఎందుకు ఇప్పుడు ఇందాక క్రిటిక్ గాడు వాడు అందరినీ గంపగుత్తగా అన్నాడుగా, థింకర్ గారు ట్రై చేశారు కదా. అదేంటండి ఎవరో కొంతమంది పిచ్చోళ్ళు ఏదో తెలియని వాళ్ళు ఏదో అన్నారేమో, దాన్ని బట్టి మీరు అందరినీ ఎలా అంటారండి అని అన్నారు కదా. ఇంకెవరో ఫ్రీ ఏదో వచ్చాడు కదా, ఫ్రీ అనేదో పేరుతో ఆ డేటా ఫ్రీ గాడు వాడెవడో వాళ్ళ దోస్త్ అంట, చిన్నగా ఉన్నప్పుడు ఏదో అయిందంట, ఏదో జరిగిందంట. దాన్ని బట్టి గుండెగుత్తాగా అందరు క్రిస్టియన్ని బట్టి తిట్టట్లా. ఇప్పుడు వాడు అప్లై చేసిన లాజిక్ ని నేను ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే మీకేం బాధ సార్? నేను అప్లై చేస్తా. అరే ముందు మీరు గడుపుకుంటారా, మీరు గడుపుకోండి. నాకు ఇప్పుడు అర్థమైంది క్లియర్ గా, మీరు దళితులని గాని శూద్రులని గాని గుళ్ళల్లోకి ఎందుకు రానిలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. గుళ్ళల్లో వేసిన చందాలు, గుళ్ళల్లో వేసిన డబ్బులు, బంగారాలు, అక్కడ అందరూ శూద్రులు, దళితులు, మిగతా వాళ్ళు తక్కువ కులాల వస్తే అందరూ చూస్తారు కదా. మీరు చేసే గూడు పుటానీలు ఎవరికి తెలియకూడదని, ఎవరికి తెలియకూడదని గుళ్ళల్లోనికి 2000 సంవత్సరాల వరకు రాలేదు కదా. అర్థమైందిరా మీ సంగతి? ఎద్దవల్లారా, ముందు మీరు చూసుకోండి. బైబిల్ గురించి ప్రశ్నించడం, బైబిల్లో లాజిక్లు ఎతకడం ఇవన్నీ కాదు. ముందు మీ పెద్దలు, మీరు మీ బ్రాహ్మణవాదులు ఏం చేశారు? ఈ దేశానికి చెందని ఆర్య బ్రాహ్మణులు ఈ దేశానికి వచ్చిన తర్వాత కొత్త దేవతల్ని ఎలా సృష్టించుకున్నారు? ఆ తర్వాత 5వ శతాబ్దం కన్నా ముందు మీ గుళ్ళు లేవరో ఈ క్రిటిక్ గా విను. 5వ శతాబ్దం క్రీస్తు శకం, యేసుక్రీస్తు తర్వాత 500 సంవత్సరాల తర్వాత మాత్రమే హిందూ మందిరాలు ఉన్నాయి. అంతకన్నా ముందు హిందూ మందిరాలు లేవు. సనాతనం లేదు, గినాతనం లేదు. ఏదన్నా సనాతనుడు ఎవరన్నా ఉంటే అది నా దేవుడే, ఆయనే సనాతనుడు. ముందు నుంచి మారని వాడు, నిన్న నేడు రేపు ఒకేలా ఉండే దేవుడు, ఎప్పటికీ నిలిచే దేవుడు, మారని దేవుడు ఆయన సనాతనుడు. మీతో మాట్లాడతారా? తీసుకోమంటారా? క్రిటిక్ గారు మీతో ఏదో మాట్లాడతారంట పద్ధతిగానే, తీసుకోమంటారా అంటున్నా. మళ్ళీ ఇప్పుడు వినయ్ గారు కాదు సార్, బైబిల్ గురించి మాట్లాడతాను. వాడికి మన థియాలజీ బట్ డిగ్నిటీ అనేది డెకరం వదిలేసుకోకూడదు కదా. ఇప్పుడు నేను జరుగుతున్న విషయాలే కదా చెప్తున్నది. ఇప్పుడు రామ మందిరంలో చోరీ జరగలేదని చెప్పానండి, చోరీ జరిగిందని వాడి విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు. అవును, బైబిల్ నా విషయం అండి, బైబిల్ నా విషయం. రిక్వెస్ట్ చేశాను, ఇన్ ఆల్ ఫెయిర్నెస్ మీ విషయాలు మీరు మాట్లాడుకోండి, మా విషయాలు మేము మాట్లాడుతాను చెప్పాను కూడా. బైబిల్ నా విషయం. ఆడికెందుకు? ఆడేవాడండి క్రిటిక్ గాడు, ఎవడు సార్ ఆడు? బైబిల్ నా పర్సనల్, దేవుడు నా పర్సనల్. అవును నిజం చెప్తాము. అరే రాళ్లలో దేవుడు ఉండడు అని బైబిల్ చెప్తుంది, దాన్నే మనం చెప్తాము. ఇప్పుడు దేవుడు చిన్నజీ గారు కూడా అదే అంటున్నాడు కదండి, ఇన్ని దేవుళ్ళు ఒక్కడే దేవుడు అని చెప్పినట్టున్నాడు కదా. చిన్నజీ గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడు అదే మాట అతను చెప్తే అతను అటాక్ చేయరా మరి? దేవుడు నరుని సృష్టించిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? నరుని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఒక బొమ్మను తయారు చేసి అనుకుందాం ఊరికే, ఆ బొమ్మలో దేవుడు జీవాత్మను ఊదగా, అంటే ఆయన ఆత్మను ఊదగా నరుడు బతికాడు. వీళ్ళెవరు సార్? ఒక శిల్పాన్ని, ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అందులో ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి వీళ్ళెవరు సార్? ఒక మనిషికి ఒక విగ్రహంలో దేవుడిని ప్రతిష్ఠింపజేసే, ప్రాణ ప్రతిష్ఠ చేసే హక్కు, ఆ పవర్ అది ఎవరి చర్యలకి? బ్రాహ్మణోత్తములను అడుగుతున్నాను నేను. ఒక విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా మీరు? క్వశ్చన్ అడిగితేనేమో మళ్ళీ బూతులు తిడతారా? అనిల్ గారు పిచ్చింగ్ మీద బ్రహ్మాస్త్రం అవుతుంది, వదిలేండి సార్. ఇంకా క్లోజ్ చేద్దాంలేండి మరి. కాదండి,
నేను అడిగిన క్వశ్చన్స్ ఏమైనా తప్పుగా అడిగానా? దేవుడు కదా మానవుల్ని సృష్టించింది, దేవుడు కదా మానవుల్ని సృజించింది, దేవుడు కదా మానవుడిని తయారు చేసింది. మానవుడికి ఎవడు సార్ ఇచ్చింది పవర్ దేవుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేయమని? అది ఎక్కడ ఉండదులేండి. సింపుల్ ఒకటే లైన్ వినయ్ గారు, ఒకటే లైన్. ఇదంతా బ్రాహ్మణుడు ఇదంతా ఒక నిమిషం అండి. మీరన్ని చెత్త వేషాలు వేసుకుంటా, చెత్త పనులు చేసుకుంటా, గుడి 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 గుళ్ళు 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 అని చెప్పి ఎక్కడ రోడ్ల మీద కూడా గుళ్ళు కట్టుకొని ఏం చేస్తున్నారంటే దొంగతనం చేస్తారా? సిగ్గులేదా మీకు? అయోధ్యలో ఏం జరిగింది మీరు చూడలేదా? చూడట్లేదా? మీ సిగ్గంతా పోయింది, మీ సిగ్గంతా పోయింది. ఏం మిగిలిందని ఇంకా ఎగేసుకుంటూ వస్తున్నారు బైబిల్ మీద అడగడానికి? మీ సిగ్గంతా పోయింది కదరా, మొత్తం ప్రపంచం చూస్తుంది కదరా, ఇంటర్నేషనల్ మీడియాలో. అమ్మో, వేల కోట్ల రూపాయలు ఒక గుడిని కావాలని ప్లాన్ చేసుకొని మరి ఒక గుడిని కట్టుకొని అక్కడ వచ్చిన డొనేషన్స్ అన్ని కూడా వీళ్ళు ఇట్లా 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 చేస్తున్నారంట అని ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతుంది. మీ సిగ్గంతా మీరు పోగొట్టుకొని సిగ్గు లేకుండా బైబిల్ మీద పడతారా? సిగ్గులేని ఎదవల్లారా? మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, మేము చెప్తాం. అది మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇందాక ఆడు ఫ్రీ డేటా కార్డు వచ్చాడు, వాడేమన్నాడు? మేము బైబిల్ నమ్మట్లేదు కాబట్టి మీరు ఏం చెప్పినా కూడా మేము నమ్మమన్నాడు. నమ్మనప్పుడు క్వశ్చన్ అడిగేది ఎందుకురా? అడగచ్చండి. అది అన్బయాస్డ్ గా ఉండి ఏదో నేర్చుకోవాలని ఉద్దేశంతో ఉంటే చెప్పచ్చు. ద్వేషంతోను యువతలను వెటకారం చేయాలని లేకపోతే ఇంకోటి ఏదో ప్రూవ్ చేయాలని ఇందాక అడిగిన దానికి ఆన్సర్ కూడా అదే. మీకు నేను తెలుసుకోవాలనుకుంటే బైబిల్ అందరి చేతిలో ఉందండి. ఇది వేదాలు వీళ్ళు చదవాలి వాళ్ళు చదవకూడదు అన్నట్టు ఏం లేదు. సేమ్ అంబేద్కర్ చదివాను, బైబిల్ ఎవరైనా చదవచ్చు. ఒకసారి మీరుగా ఈ ద్వేషాన్ని పక్కన పెట్టి చదివి చూడండి నిజంగా ద్వేషాన్ని పక్కన పెట్టి. అప్పుడు తెలుస్తుంది ఇది ఎందుకు ఇంటర్నేషనల్ రిలీజియన్ గా ఇంతమంది ఉన్నా సరే, క్రిటిక్ లాంటి వాళ్ళు, క్రిటిక్ యూనివర్సిటీలు ఉన్నాయి, అయినా కూడా ఇట్ స్టిల్ స్టాండ్స్. ఎందుకంటే ఒకసారి చదివితే తెలుస్తుంది. పిచ్చోళ్ళు కాదు కదా ఇక్కడ చెప్పేటోళ్ళు. అర్థం చేసుకోండి, అంతేగాని ద్వేషాన్ని పక్కన పెట్టి. ఎంత చెప్పినా ఏం చేసినా కూడా ఈ ఎదవలందరూ కూడా ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళేదో పెద్ద సావర్కర్ గాడి ఉచ్చక పుట్టినట్టు. సావర్కర్ గాడు ఉచ్చక పుట్టారా మీరు? అటు రాశాడు కదా హిందుత్వ అనే పుస్తకం 1923లో రత్నగిరి జైల్లో ఉండి మరి హిందుత్వ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కదా. ఆ ఉచ్చక పుట్టినవారా మీరు? 1923 కన్నా ముందు హిందుత్వ అనే పదం ఏడుందిరా? ఏడుంది? ఈ చెత్త మాటలు మా దగ్గర మాట్లాడద్దు. మీ ఎదవలు చేసిన, మీ పెద్దలు చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీలన్నీ మాకు తెలుసు. సావర్కర్ శిష్యుడు ఎవర్రా? నాథురామ్ గాడ్సే కాదా? ఏం చేశాడ్రా నాథురామ్ గాడ్సే? గాంధీ తాతను చంపలేదా? ఆ తర్వాత వెంటనే మీ సంస్థ బ్యాన్ అయిపోలేదా? మాకు అసలు సావర్కర్ గోవుని ఎంత అమ్మానించాడో చెప్పమంటారా? ఒక 4 పాయింట్లు తట్టుకోగలరా? తెస్తాను సార్, నెక్స్ట్ వీక్ తెస్తాను. నేను హిందుత్వ అనే పుస్తకం తీసుకొచ్చి ఏమండి అసలు సావర్కర్ గోమాతని ఎంత అవమానించాడు ఒక 4 పాయింట్లు చెప్దామా? తట్టుకోగలరా? తట్టుకోలేరు సార్. వీర సావర్కర్ ఎలా చెప్తాం? అంటే ఎవరు వీరు మాటలే చెప్పారండి. అనిల్ గారు నాకు ఒక నిమిషం వినండి సార్. అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరు చెప్పలేదు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు. అట్లాంటి వాడికి సనాతనుడు అంటారు. ఇప్పుడు సనాతనుడు అంటారు భగవంతుడు. ఈ ధర్మం కూడా రైట్. అది సో ఆది అంతం లేదు, స్పెసిఫిక్ గా వర్డ్స్ ఉన్నాయి. ఐ ఆమ్ ది ఆల్ఫా, ఐ ఆమ్ ది ఒమేగా. ఆది లేనివాడిని అంతం లేనివాడి నేనే అని బైబిల్ అయితే ఉంది. ఆ లెక్క ప్రకారం ఎవర్ లాస్టింగ్ ఉండే, ఇటర్నల్ ఉండే అతనే సనాతనుడు. మరి వీరు ఆయా దేవుళ్ళు ఎక్కడెక్కడ వారి గురించి నేను ఆది లేనివాడిని అంతం లేనివాడిని అని చెప్పుకుంటూ ఇంకా కొన్ని నిర్వచనాలు ఉంటాయి. అవన్నీ ఫిట్ అయితే వారు కరెక్ట్ అవుతారండి. మాట్లాడండి అనిల్ గారు. సార్ ఓకే. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూపించండి. నాకు తెలియదు సార్, నాకు థియాలజీ రాదు. అయినప్పటికీ ఒక్కసారి ఏమనుకోకుండా యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చూపించండి. వీళ్ళు ఏ సంస్కృత పుస్తకాల నుంచి చూపించినా కూడా సంస్కృతానికి లిపి లేదు కాబట్టి 10వ శతాబ్దం తర్వాత రాసుకున్న పుస్తకాల్లో నుంచే చూపించాలండి. దాని మీద పెద్ద ఇదేం డిబేట్ లేదు, ఏం లేదు. కానీ మీరు ఏం కావాలి? యోహాను సువార్త 1:8 అండి. 1:8 అంతే, ఒక్కటే వచనం. ఓకే, ఆల్ రైట్. ఒక నిమిషం నా సమయం ఏంటి? యోహాను సువార్త 1. సార్ ఆగండి. తీసుకోండి. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు సాక్షి మీద అతను వచ్చాను. తీసుకుంటాను. ఆల్రెడీ చూపించాను. సరే, 1:8 యోహాను 1:8. అది కొంచెం టిక్ మార్క్ చేయండి. దీపక్ గారు మార్క్ చేయండి. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను.
సారీ సార్, యోహాను సువార్త, సారీ, ఐఎమ్ సో సారీ. రెవల్యూషన్స్ అండి, ప్రకటన రెవల్యూషన్ 3:8 ఏమో 1:8 అండి, 1:8. 1:8 ఓకే ఆల్ఫా అంటే 1:8. నో ఆల్ఫా ఒమేగా రాదులేండి, అది 1:18, అది ఇట్ ఈస్ 1:18. 1:8. ఆల్ఫయు ఒమేగను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మరి సనాతనుడు ఎవరండి? దీని ప్రకారంగా మీరు చెప్పండి, నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతున్నానులేండి. అదే కదండి, ఏ కాలం మళ్ళీ చదవండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. 3 టెన్సెస్ ఉన్నాయి, వర్తమానం, భూతము, భవిష్యత్తు. రాతపూర్వకంగా ఉందా బైబిల్లో, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు దాకా మాటల్లో ఏదైతే చెప్పాడో అట్లా మాటల్లో ఉందా? యెహోవా దేవుడు చెప్పింది కూడా అదేనండి. ఐయామ్ ద టైమ్ అంటే ఎప్పుడు అప్పుడెప్పుడు అబ్రహాం కాలంలో ఉన్నా, ఇంకా వెనక్కెళ్ళు, అప్పుడు కూడా నేనే ఐయామ్ ద టైమ్ ఉన్నవాడను. నువ్వు ఎప్పుడన్నా అడుగు, అప్పుడు నేను ఉన్నాను. రాబోయే కాలంలో ఉన్నా, ఇప్పుడున్నా, వెనకటికి ఉన్నా. అది దాని అర్థం. సో యెహోవా దేవుడు చెప్పింది అదే, యేసుక్రీస్తు వారు చెప్తుంది కూడా అదే. రెవల్యూషన్ 1:8 మళ్ళీ ఒక్కసారి చదవండి. 1:8 ఇప్పుడు ఇందాక చదివింది. ఆల్ఫయు ఒమేగయు నేనే, అది గ్రీక్ లో. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే. ఆల్ఫయు ఒమేగయు అంటే ఐ హావ్ నో ఎండింగ్, నో బిగినింగ్ అని సర్వాధికారియు ఆల్మైటీ దేవుడును నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు కదా, దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు అదే చాప్టర్ లో ఉన్న 18th వర్స్కి వెళ్ళండి సార్. 1:18 కొంచెం స్క్రాల్ చేయండి, దీపక్ గారు స్క్రాల్ చేయండి. మీరు నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. అదండి సర్వాధికారము ఎల్లప్పుడూ, అంటే రాబోయే కాలంలో కూడా యుగ యుగముల వరకు కూడా సర్వాధికారము ఉన్న దేవుడు ఎవరండి? మీరు చెత్త మాటలు చెప్తే దాన్ని వినే మాకు అవసరం లేదు. ఇందాక ఫ్రీ డేటా గారు చెప్పినట్టుగా మేము బైబిల్ నమ్మమన్నప్పుడు మీ సోది మాటలు కూడా మేము నమ్మము. మాకు ఆల్రెడీ మా దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు మాకు. సరే, మీ దేవుడు ఏం చెప్పాడో చూద్దామా? మీ దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. భగవద్గీత 10:32 తీయండి సార్ ఒకసారి నెట్లో. భగవద్గీత 10:32. ఓకే, కూల్. ఓకే, సరే చూద్దాం. అదండి ఓకే, చదవండి. కనపట్లేదు సార్. ఓ సారీ అది ఇప్పుడే స్క్రీన్ ఇబ్బంది పెడుతుంది. దీపక్ గారు మీ దాన్ని కొట్టండి, నాది ఇప్పుడే స్క్రీన్ ఇబ్బంది పెడుతుంది. లేదా అనిల్ గారు మీ దాన్ని కొట్టండి, హ్యాంగ్ అయిన అది. దీపక్ గారు ఉన్నారా? 10:32 ఒక ట్యాబ్ ఓపెన్ చేసి కొట్టండి, లేదా నేను చదువుతాను, ఆగండి. లార్డ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ హిస్ డివైన్ మేనిఫెస్టేషన్స్. వద్దు సార్, ఒక్క నిమిషం. అసలు మనకి ఇంగ్లీష్ పని లేదు సార్. ఓకే, దేవనాగరి. నేను స్క్రిప్ట్ నేను చూస్తున్నాను సార్, ఒకవేళ వస్తే పెట్టండి. స్క్రీన్ మీద వచ్చిందా? అది మళ్ళీ మౌతానికి రావాలి ఇప్పుడే. ఒకసారి స్క్రీన్ మీద వచ్చినట్టుంది, పెట్టారు. 10వ అధ్యాయం 32వ శ్లోక తాత్పర్యం. ఎవరైనా చదవండి సార్, కొంచెం చూడండి. ఓ అర్జున, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య మరియు అంతము అని తెలుసుకున్నాము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదంలో తర్కబద్ధ నిర్ణయమును నేనే. అంటే సంస్కృతానికి లిపి వచ్చిన తరువాత ఇది బైబిల్లో నుంచి కాపీ కొట్టుకొని రాసింది ఎందుకు కాదు సార్? ఎందుకు అయి ఉండకూడదు? ఓ మై గాడ్. అంటే ఆల్ఫా ఒమేగా అంటే ఏంటి? ఆల్ఫా ఒమేగా అంటే ఏంటి? గ్రీక్ పదాలు. ఆల్ఫా ఇస్ ఏ, ఒమేగా ఇస్ ద లాస్ట్ ఆల్ఫాబెట్. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము వర్తమానము, భూతకాలము, భవిష్యకాలంలో ఉన్న దేవుని నేనే అని చెప్పినప్పుడు ఇక్కడ అదే విషయాలను కాపీ కొట్టుకొని అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధంలో ఏం చెప్తున్నాడు? నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య అంటే మధ్యలో వాడిని కూడా నేనే, మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, అప్పటికే విద్యలు పుట్టినాయి అంటండి, చాలా విద్యలు, రైట్?
మరియు ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శ్లోక తాత్పర్యం చూపిస్తాను. మీరు ఏమంటారో చెప్పండి సార్. ఇది 32 కదా, చూడండి 32 రైట్, 32 33 చూపిస్తాను నేను, చూడండి. చదవండి సార్. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సమాసికస్య చ అహమే వాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః అని చెప్తే దీని అర్థం నేను తెలుగులో చదువుతానండి. ఇప్పుడు చదవండి సార్. తెలుగులో నేను చదువుతాను. తెలుగులో అనువాదం 10 భగవద్గీత 10:33. అక్షరములలో అకారమును అంటే ఆల్ఫా నేనే, ఐఎమ్ ది ఆల్ఫా. అకారం మరి ఆతను మొదలు పెడతాం కదా, అకారమును. సంస్కృతానికి అసలు అక్షరమాలే లేదు. ఒకవేళ అక్షరమాలంటే దగ్గర ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ప్రకారం ఆల్ఫానే. సంస్కృతానికి అక్షరమాలే లేనప్పుడు అక్షరములలో అకారము నేను అని ఎట్లా అంటాడు సార్? కాపీ మరి మీరు దీని ద్వారా ఏం స్థాపించదలుచుకున్నారు? ఎక్కడి నుంచో కాపీ చేసుకున్నదనా ఈ వాక్యం? నెక్స్ట్ లైన్ చదవండి, అప్పుడు మీకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. సరే, అక్షరమాలలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే, అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను. అసలు ఇది ఎంత కాంట్రవర్సీ తెలుసా? అక్షరములలో అకారం అంట. అసలు సార్ సందులు, సమాసాలు, ఛందస్సు, ఈ ద్వంద్వ సమాసము, ఈ సమాసం, ఈ సమాసాలు ఎప్పుడు సార్ పుట్టింది? ఎప్పుడు వచ్చాయి సమాసాలు? ఎవడురా మాట్లాడుతుంది బైబిల్ గురించి? ఎవడురా క్రిటిక్ గాడు? గదు నాకు కాలేది. అరే ముందు మీరు చదువుకొని రండిరా మా దగ్గరికి. అక్షరములలో ఆకారము ఆయనంట, సమాసాలలో సమోసాలలో సందు, సొంత దొంద బొంద, నా 100 సమోసాలు ఈయనంట. అలా ఎవరైనా అడిగినప్పుడు మీరు సహనంతో జవాబు ఇవ్వడం ఉంది కదా, తార్కికంగానే ఇద్దాము. వై టు మేక్ అట్లా ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి, రేపు పొద్దున వాళ్ళు గ్రహిస్తారు. అంత ద్వేషం తెలిసిన వారికి రోమా 12:21 ప్రకారం మీరు చక్కగా ఇచ్చారనుకోండి, నిప్పులు గొప్ప వాళ్ళ నెత్తి మీద పోసినట్టు తెలుసుకుంటారు. అరే నేను ఇంత ద్వేషం పెంచినా వాళ్ళు చక్కగానే సమాధానం చెప్పారు కదా అనుకుంటారు. వినయ్ గారు, ఇప్పుడు 11వ శతాబ్దం వరకు నందనగర్, దేవనగర్, ఇది లాజిక్ అందరికీ చెప్పేశారు ఆల్రెడీ. అందరికీ తెలిసినా కూడా నేను కూడా ఇప్పుడు ఇదే క్రిటిక్ అన్న వాళ్ళు చూసారనుకోండి, ఉంటే ఉందిలే అయినా సరే మాదే అనే మనస్తత్వాలు. అయితే సమాసాలు, ఈ కట్టులు మణికట్టులు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి అన్నది అది ఆయన చెప్పినా అర్థం కాదు. అర్థమైనా సరే అర్థం కాదని నటిస్తారు, అది ప్రాబ్లం. ఇక్కడ మనం సభా మర్యాద కూడా పాటిద్దాము. మా కుటుంబం చాలాసేపు కార్తీక్ గారు, అనిల్ గారు మీకు పరిచయం చేసిన కార్తీక్ గారిని, వారికి కూడా ఈ విషయాల మీద ఈ వేదిక లిటరేచర్, రామాయణ భారతాల మీద వారితో మాట్లాడదలుచుకుంటున్నారు. ఒక నిమిషం మాట్లాడేద్దాం కార్తీక్ గారిని. అనిల్ గారు, కార్తీక్ గారు మీరు ఇందాక నుంచి మాట్లాడాలని అడుగుతున్నారు, దయచేసి మాట్లాడండి సార్. అందరికి ఇప్పుడు సార్ అనిల్ గారు కూడా ఉన్నారు అక్కడ, మాట్లాడండి.